ఇకపోతే సపరేట్గా బయట ఆయన ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం, ఆటోలో తెలంగాణ భవన్ పోయినాం. ముచ్చట పెట్టుకుంటే పోయి నా తమ్ముడితో, ఏం పేరు తమ్మి అంటే, అన్న నా పేరు శాతం రమేష్ అన్న. ఏ ఊరు అంటే హైదరాబాద్ 25 ఏళ్ళకి కానీ నాది ఆలేరు, అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటుంది ఊరు, ఆ ఊరు నాది. మరి ఏమైతుంది ఏం సంగతి అంటే మార్పు అని వేసినామన్నా మా కొప్పలే ఉంచుకున్నాడు అని చెప్పి అలా 6.5 లక్షల మంది ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా ఉండండి ఆటో వాళ్ళకి ఇంకొకసారి ఇట్లా టచ్ అయింది అంతే, పొల్లు తిరుగుతాను ఇదేం మార్పు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు. ఇప్పుడు మీరు ఊళ్ళో పోయి రైతులను అడుగుతుంది, రైతుల దగ్గర కోరండి. ఇప్పుడు మా బాలరాజు అని చెప్పి అక్షర సత్యం వెంకకెళ్ళి కృష్ణారెడ్డి చెప్తుండే ఇప్పుడు నాకు చెవుల అన్న నిన్న సేవలలో పొద్దున 10:30 కరెంట్ పోయిందంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిందా, 5 గంటలకు వచ్చిందని చెప్తుండే. నేను నిన్న సిరిసిల్ల పోయినా, సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటుంది ఎల్లారెడ్డిపేట అని. ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చున్నాము, 150-200 మంది ఉంటే వాళ్ళు లోపల కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇక మరి ఎలక్షన్ ఉంది కదా ఎట్లా చేద్దాం ఏం సంగతి. అలా తమ్ముళ్ళు చెప్తారు అన్న మొదటిసారి మోటార్ కాలిపోయిందన్న 10 ఏళ్ళ మోటార్లు కాలడం చాలా అయింది, నా ఒక్కనే కాదు చాలా మందికి చాలా అయింది, ఓల్డేజ్ సమస్యలు చాలా అయినాయి, మోటార్లు కాలడం మళ్ళీ మొదలైంది అన్న అన్నాడు. అంటే నేనన్నా మరి నా మెజారిటీ 60,000 తగ్గించింది కదా తమ్మి, మార్పు మంచుకున్నది అని నేను. మీరు కూడా ఏమంటారంటే ఊళ్ళలోకి పోతే అడుగురి అవుతమ్మి మార్పు అంటారు కదా, మార్పు మంచుకుందా అని అడుగురు. రైతులు ఇలా ఫోన్లు చూసి బంద్ చేసి ఫోన్లు చూస్తలేరు. ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంద్. ఇక ముంగడికి పడదో ఏమవుతుందో ఎక్కలేదు. కానీ ఇన్నర్ పాపం పెద్ద పెద్ద మాటలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు, కేసీఆర్ పిచ్చి వేసినట్టు 10,000 ఎత్తుడు, మీరు ఆగురు జరుగు ఆగురు 9 తర్వాత నేను వస్తూనే ఉన్నా, 15,000 ఇప్పుడు తీసుకోకుండ్రి, తెల్లారి 15,000 ఇస్తాను. పడ్డాయా మరి 15,000? ఆ 15,000 వీటిని ఉన్న 10,000 పడతారు. ఇప్పుడు అందరు అందుకే రైతులు ఒకరి ముఖాలు చూసుకుంటారు. నిన్న మొన్నటి దగ్గర అడుగుతున్నారు, కానీ నీకు కొట్టదా అంటే నీకు కొట్టదా, నీకు కొట్టదా అంటే నీకు కొట్టదా. ఇప్పుడు ఏమైంది ఇక అడుగుడు బంధు, ఇప్పుడు పడితే అప్పుడే పడుతుంది, ఏదో ఏ కాలం పెడితే ఎప్పుడో ఒకప్పుడు అని ఇచ్చిపెట్టి వాళ్ళు రైతులు గరం ఉన్నారు ఊళ్ళల్లో. తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగ్ అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మొత్తం 2 నెలల పాటు కష్టపడి 7,500 కోట్లు ఒక పక్కకు పెట్టి రైతులకు సబ్జెక్ట్ కాబట్టి 70 లక్షల మంది రైతుల ముచ్చట కాబట్టి అది కూడా వాళ్ళు నాట్లేసే టైంకు ఎరువులు విత్తనాలకు వాళ్ళకు కూలి పనులకు పైసలు అందాలి కాబట్టి కమిట్మెంట్ తో కేసీఆర్ గారు అట్లా పక్కకు పెట్టి దాన్ని మరి ఒక ముద్దకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఇస్తుంది. వీళ్ళకు ఉందా కమిట్మెంట్? నిన్న పోయిన ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుకు మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసి కొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయలేదా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గట్టిగా పాలి. గాంధీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు అయిన ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చూస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. 1 కాదు 2 కాదు ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా,
మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది కానీ మర్చిపోయి చూపెట్టినారు. 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళు. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? వెళ్తే మేము పడతలేం, ఎగిరితం మేము పడతలేం, తొందర మేము పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది వాళ్ళు, మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వట్టే 7వ ఆయన రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నిన్ను ఎవరెవరిని ప్రశ్నించారు స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర, అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతారు. ఒక ఆయన కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి అంటే ఆయనకు అర్థమైంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళు అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు, ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తారు. వాళ్ళకి యాద్ చేద్దాం మనం. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరూ జెడ్పీటీసీలు, ఎంపీలు, సర్పంచులు, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా, తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప? తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం మనం. మేమే అంటలేము, ఎప్పటి నుంచి ఇస్తారా మీరు చెప్పుర్రి అంటే దానికి మళ్ళా టైం ఇయరా ఇస్తాం పై మేము ఏమంటున్నాం. ఇట్లా మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను, ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్కపత్రం అంటే సరే మేము కూడా గమనున్నాం, ఏం అనలేదు. ఇందుకు అన్నట్టు నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినట్టుంటది. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, అలాగో 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం. అనుకొని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనే పోయినా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి, తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపుని, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుందంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. గంత మర్యాదగా ఉన్నాం మనం. అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించి, ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లుండే అంటే ఇంత గలీజ్ ఉండే అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్లకు అంత హీనంగా మాట్లాడాడు. అంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టినారు. ఏమన్నారల్లా? కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమో మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడొద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడాం. నేను మాట్లాడిన, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అందరం మాట్లాడినాం. మీరు చూసి రాలేదు అసెంబ్లీ, మంచిగా మాట్లాడినాం మనలో. మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం, మనం ఇంటర్వ్యూలో ఎత్తుకుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బామర్దులు వచ్చి అటొక చెప్పు ఇటొక చెప్పు వాయిస్తున్నాడు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే అప్పుడు నాయకుడు, మన పార్టీ నాయకులు, మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా వచ్చే